చెట్ల కింద గోలీ బచ్చాలు ఆడుకున్నవాడు, గోళీలు ఆడుకున్నవాడు, బిల్లంగోళ్ళు ఆడుకున్నవాడు నువ్వు పులివెందుల చుట్టుపక్కల. నీకేం తెలుస్తుంది ఈ చట్టాల గురించి? 10వ తరగతిలోనే పరీక్ష పత్రాలు దొంగలించినటువంటి దొంగ నువ్వు. నీకేమి తెలుస్తుంది శాంతి భద్రతల గురించి? చదువుకోమని అమెరికాకు పంపిస్తే తిరుగుటప్పాలు ఎన్నుకొచ్చి రాక్షసత్వంగా చేసుకున్నటువంటి వాడికి నీకు రాజ్యాంగం గురించి ఏం తెలుస్తుంది? లా అండ్ ఆర్డర్ గురించి ఏం తెలుస్తుంది? నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా. ఈ 5 సంవత్సరాల సమయంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఈ ఆంధ్రప్రదేశ్ను పరిపాలించిన సమయంలో ఏ రోజైనా, ఇప్పుడే గౌరవనీయులు పెద్దలు అన్నారు మన రెడ్డి గారు, ఏ రోజైనా నువ్వు ఒక్క సమీక్ష చేశావా? అసలు లా అండ్ ఆర్డర్ యొక్క పరిధి నీకు తెలుసా? నేను అడుగుతున్నా. నీకు తెలిసిందల్లా నీ పోలీసులను నీ పాలేగాండ్లుగా వాడుకోవడం, నీ పోలీసులను నీ పార్టీ కార్యకర్తలుగా వాడుకోవడం, నీ పోలీసులను నీ అక్రమాలకు వాళ్ళ ఒక బ్యారికేడ్లుగా వాడుకోవడం తప్ప ఈ యొక్క లా అండ్ ఆర్డర్ ఈ వ్యవస్థ అన్నది ఏ విధంగా పటిష్టంగా ఉందో, సిఆర్పిసిలో ఏం చెప్పబడిందో, పోలీస్ కోడ్లో ఏం చెప్పబడిందో, అసలు రాజ్యాంగంలో లా అండ్ ఆర్డర్ గురించి ఏం చెప్పబడిందో నువ్వు ఈ రోజుకైనా తెలుసుకున్నావని నేను అడుగుతున్నా. అసలు ప్రతి జిల్లాలోనూ లా అండ్ ఆర్డర్ను పరిరక్షించవలసిన బాధ్యత నీ భాషలో ఒక ఎస్పీకి ఉందని నువ్వు అంటుంటే చట్టం ఏం చెప్తుందని నేను చెప్తున్నా. ఏంటంటే లా అండ్ ఆర్డర్ను పరిరక్షించిన బాధ్యత ఆ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్కి ఉంటారు. డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ అంటే జిల్లా కలెక్టర్ గారు. నీవు నీ 5 ఏళ్ల పరిపాలనలో ఎంతమంది జిల్లా కలెక్టర్తో నీ యొక్క లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ నువ్వు సమీక్ష చేశావు? లేదే. ఒక్కరోజు కూడా ఈ 5 ఏళ్ల పరిపాలనలో ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఫలానా అంశం పైన, ఫలానా లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ పైన, ఫలానా చోట జరిగినటువంటి దోపిడీ పైన, ఫలానా చోట జరిగినటువంటి మానభంగాల పైన, ఫలానా చోట జరిగినటువంటి హత్యల పైన రివ్యూ చేశారు, సమీక్ష చేశారు. ఈయన పాల్గొన్నాడు, హోమ్ మినిస్టర్ గారు పాల్గొన్నారు, డీజీపీ గారు పాల్గొన్నారు, ఆ ఎస్పీ పాల్గొన్నాడు, ఆ ఎస్ఐ పాల్గొన్నాడు అంటూ ఏ రోజైనా మనం పేపర్లో చూసామా? మరి ఇటువంటి ముఖ్యమంత్రి ఈరోజు పోతూ పోతూ ప్రజలు నిందించాడు. నా ఓట్లన్నీ ఏమైపోయాయి అన్నాడు, నా అవాతాతలు ఏమైపోయారన్నారు, నా గుర్రాలు ఏమైపోయినాయి, నా రాజ్యం ఏమైపోయింది అని ఒక కామెడీ సినిమాలో అన్నట్లుగా నా అవాతాతల ఓట్లు ఏమైపోయాయి, నా అమ్మఒడి ఇచ్చినటువంటి అక్క చెల్లెలు ఏమైపోయారు, నా చేయుత ఏమైపోయింది, నా మత్స్యకార భరోసా ఏమైపోయింది, చేపలు పట్టడానికి వలలు ఇచ్చి నేర్పించిన నేను చేయి పట్టుకొని నేర్పించానే వాళ్ళంతా ఎక్కడిపోయారు, నా ఓట్లన్నీ ఏ కాకమ్మ ఎత్తుకెళ్ళిపోయిందంటూ కాకి గోల పెట్టినటువంటి ఈ ముఖ్యమంత్రి ఈరోజు ఇటువంటి ట్వీట్ చేయడంలో ఏమాత్రము ఆశ్చర్యకరం అనిపించట్లేదు వెంకటకృష్ణ గారు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిగా ప్రవర్తించవలసిన వ్యక్తి ఏ రోజైతే ఆన్ ది డేట్ నువ్వు ప్రమాణ స్వీకారం చేసిన డే 1 నుంచి నువ్వు ముఖ్యమంత్రి అనే మాట మర్చిపోయి నువ్వు ఒక ముఠా నాయకుడిగా వ్యవహరించావు. కరెక్ట్. ఎస్, నేను అంటున్నా, నువ్వు ఒక ముఠా నాయకుడిగా వ్యవహరించావు, ఒక అల్లరి మూకకు నాయకుడిగా వ్యవహరించావు, రాష్ట్రాన్ని దోచుకు తినేటువంటి రాబందులకు నాయకుడిగా వ్యవహరించావు. అందుకనే ఈరోజు 151 ఎమ్మెల్యే సీట్లు ఎక్కడ, 11 ఎమ్మెల్యే సీట్లు ఎక్కడ? ఎవరైనా ఇంత పరాజయాన్ని మూట కట్టుకున్న నీవు ఇప్పుడు నువ్వు